బలం లేదు బలగం సాలదు ఆయన కిచ్చి ఖయ్యం పెట్టుకుందానికి మాత్రం ముంగటుంటారు. కూట్ల రాయి తీయలేనోడు ఏట్ల రాయి తీయనీకి పోయినట్టు యుద్ధ విమానాలలో తాయిలానికి పైకం లేకున్నా బలము బలగమున్న మనతోని యుద్ధానికి కాలు దూవుతుండు. మా ఆయుధ బలం ఏందో తెలియక తేపకోసారి మాతోని ఖయ్యం పెట్టుకుంటుర్రు. ఎందుకురా వారి ఉండక ఉడికేసుకొని తిని తడకేసుకొని వండుకోక ఎందుకురా నాయన మీకు మాతోని లొల్లి? మా దాంట్లో దేనికి తూగలేరు, దేనికి సరిరారు. మింగమెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె అన్నట్టు బలం బలగం లేకున్నా మాతోని కయ్యానికి వస్తారు, సురుకులు పెట్టించుకుంటారు. మా దగ్గర ఉన్న ఒక్క సుదర్శన చక్రానికే సరిపోదు మీ బలం బలగం అంతా. అవు మరి సుదర్శన చక్రమే రక్షణ మనకిప్పుడు. పాలి దేశంలో ఉన్న ముష్కర మూకల్ని, శిబిరాలను, స్థావరాలను భారత బలగాలు నాశనం చేస్తుంటే, పిచ్చెక్కి క్షిపణులు డ్రోన్లతోని బాంబులేస్తుంటే అడ్డం తిరిగి అడ్డుకునేది కూడా సుదర్శన చక్రమే మరి. అందుకనే S-400 అని పేరు పెట్టిరు మనోళ్ళు. మన పాలోళ్ళు మన దేశం మీదికి మిసైళ్లను వదులుతుంటే నేలకు దాకకుండా పబ్లిక్ పానాలకు ముప్పు కాకుండా మీదనే పేల్చేది కూడా ఇదే. విష్ణుమూర్తికి సుదర్శన చక్రం ఎంత బలమో రష్యాకెంచి కొనుక్కున్న S-400 సుదర్శన చక్రం ఇప్పుడు మనకు అంతే బలం. పాకిస్తాన్ కెంచి వచ్చేటి పైలట్ జెట్లు, రాకెట్లు, యుద్ధ విమానాలను యాంచొచ్చినా పసిగడుతుంది, పిట్టల కాల్చినట్టు కాలుస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 450 కిలోమీటర్ల దూరంలో ఉండగానే గుర్తు బయట ఊరుకుద్ది ఎదురుగా. ఎంతమంది జవాన్లున్నా, ఎన్ని తీర్ల ఆతారాలు పతారాలున్నా సుదర్శన చక్రం పెద్ద బలం మనకు. పాలి దేశంతో నైతున్న యుద్ధంలో గీదాని పనితనం గురించే మాట్లాడుకుంటారు ఇప్పుడు అందరూ. ఏడ నలుగురు కూసున్నా దీని ముచ్చటే. అది ఎట్లా పని చేస్తుంది, శత్రుమూకల వ్యూహాలను ఎట్ట పసిగడుతుంది, ఎట్టాడ్డం తిరుగుద్ది, మనతానికి రాకుండా ఎట్టాగబడుతుంది అనేటి ముచ్చట్ల మీద ఎంకులాడుతున్నారు. అవు దాని పనితనం కూడా అట్టనే ఉంటది మరి. ఇప్పటికే ఒక్కటంటే ఒక్కటి కూడా పాకిస్తాన్ కెంచి వచ్చేటి రాకెట్లను, బాంబులను మన తానికి రానియకుండా ఆగబట్టింది అదే. ఇంతకు మునిపే 4 మాటల మనతోని యుద్ధానికి వచ్చి మాతోని కాదని తోక ముడిచినోడు ఇప్పుడు మల్లోపాలి కయ్యానికి కాలు దువ్వబట్టే. అప్పటికి ఇప్పటికి మన ఆర్మీ బలం కూడా మస్తు పెరిగింది. యుద్ధ విమానాలు, ట్యాంకర్లు, మిసైళ్లు, కొత్త ఆధారాలు బొచ్చడున్నాయి మన తాన. మనోళ్ళు ఈడుండే అటాక్ చేస్తే ఉగ్రవాదుల అడ్డాలన్నీ మాడి మసిబొగ్గైందనక గింత కూడా కబురే లేదు పాకిస్తాన్ వాళ్లకు. అదే నిన్న మాపడిలి పొలిమెట్లున్న పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల మీదకి సూటి పెడితే S-400 గుర్తుపట్టి గుల్ల చేసింది. అయినా ఎందుకురా నాయన మాతోని మీకు? మా బలమేందో బలగమేందో తెలిసి కూడా మాతోని పెట్టుకుంటారు. మీ బతికేదో మీరు బతకక.